రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాన్ని వెంటనే నిలిపివేయాలని కడప వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబులు డిమాండ్ చేశారు. మండల కేంద్రం కరప గ్రామంలో ప్రభుత్వం ఈ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కరప వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, పేర్ల జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, నక్కా సత్యబాబు, మేడిశెట్టి సత్యబాబు, ఎంపీటీసీ భీమన్న, గొర్రె ఎంకన్న తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కరప గ్రామంలో పర్యటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మా గ్రామంలో, కరప గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. అలాగే మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే రద్దు చేస్తున్నారో, ప్రైవేటీకరణ చేశారో దానికి వ్యతిరేకంగా మేము కోటి సంతకాలు సేకరించడం జరుగుతుంది. మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎదురొచ్చి మరీ సంతకాలు పెడుతున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే విద్యార్థులకి ఎవరికి కూడా ఏ లోటు లేకుండా వాళ్ళు బాగా చదువుకోవాలనేసి మా ఉద్దేశం. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానికి అనుగుణంగా ఇక్కడ మా నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్నబాబు గారి ఆదేశాలతో ఈరోజు కరప గ్రామంలో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మా పార్టీ నాయకులు, మా గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి గారు, గ్రామ కమిటీ కొత్తగా నూతనంగా ఏర్పడుతున్న కమిటీ, అలాగే ఎంపీపీ శ్రీలక్ష్మీ సత్యబాబు గారు, అలాగే వైస్ ఎంపీపీ పార్టీ సత్యభీమేశ్వరరావు గారు, ఇతర నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈరోజు కరప గ్రామంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఎంత ఉధృతంగా జరుగుతుందంటే ఒక 3 days బ్యాక్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మండల అధికారికి వినతి పత్రం సమర్పించడానికి పిలుపునిచ్చిన కార్యక్రమం ఉవ్వెత్తున లేచినట్టుగా కనిపించింది. ఒక్కసారే వేలాది మందిగా స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరపలో చేపడితే గవర్నమెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా స్వయంగా మేము సంతకాలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదన్నది ప్రత్యక్షంగా కనబడిపోతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు.